హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు మన గొంతు గరగరా అంటూ మనకి ఏదన్నా తినాలి అని అంటే తినాలని అనిపించదు. ఈ టైంలో ఇలా మిక్సడ్ వెజిటేబుల్ పచ్చడి అనేది చేసుకుని తింటే వెంటనే మీ టేస్ట్ బడ్స్ అనేది రీఛార్జ్ అయ్యి రిఫ్రెషింగ్గా ఉంటుంది. బిలీవ్ మీ, ఒక్కసారి మిక్సడ్ వెజిటేబుల్ పచ్చడి అనేది ఎలా తయారీ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూద్దాం. తయారీ విధానం: 1 కేజీ మిక్సడ్ వెజిటేబుల్ పచ్చడి కోసం వెయింగ్ మిషన్ 0కి సెట్ చేసి 500 గ్రాములు క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. మళ్ళీ మిషన్ 0కి సెట్ చేసి 1/2 కేజీ క్యారెట్, 200 గ్రాములు దొండకాయలు, 50 గ్రాములు పచ్చిమిర్చి. క్యారెట్, దొండకాయ 50 గ్రామ్స్ అటు ఇటు అయినా పర్వాలేదు, ఎగ్జాక్ట్ కొలతలు రావు. 2 ఎంటీ బౌల్ తీసుకుని 1 బౌల్లో క్యాలీఫ్లవర్, 1 బౌల్లో క్యారెట్, దొండకాయ, పచ్చిమిర్చి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నీళ్ళల్లో నాననివ్వాలి. వెజిటేబుల్స్ అన్ని శుభ్రంగా కడిగినాక 1 ఎంటీ క్లాత్ తీసుకుని దాని మీద పల్చగా పేర్చుకుని ఫ్యాన్ కింద 6-7 గంటలు ఆరనివ్వాలి. ముక్కలు ఆరే లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు మెంతులు, 6 టీ స్పూన్లు ఆవాలు స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంచి అరోమా క్రాకలింగ్ సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని 1 గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో 1 గుప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు కోర్స్గా గ్రైండ్ చేసుకుని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు వెల్లుల్లిపాయ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 కప్పులు పల్లీల నూనె వేసుకోండి. 2 కప్పులు సుమారుగా 400 to 500 ml వరకు ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 పెద్ద వెల్లుల్లిపాయ ముక్కలుగా కోసుకున్నది వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుప్పుడు కరివేపాకు వేసుకుని చిటికెడు ఇంగువ వేసుకుని తిరగమోతంతా ఒకసారి మొత్తం అంతా కలుపుకుని చల్లారనివ్వాలి. 1 పెద్ద ఎంటీ బౌల్ తీసుకుని ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ 500 గ్రాములు ముక్కల్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ముక్కలు ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. కాడలు కూడా ముక్కలుగా కోసుకుంటే తింటాకి తర్వాత పుల్ల పుల్లగా రుచిగా ఉంటుంది. ఆరబెట్టిన క్యారెట్ తోలు తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. 200 గ్రాములు ఆరబెట్టిన దొండకాయలు చీలికలుగా కోసుకుని వేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలుగా కోసుకుని వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క కడిగి ఆరబెట్టుకున్నది తురుముకుని వేసుకోవాలి. ఇందాక మనము మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ ముద్దని నూరుకుని పెట్టుకున్నాము, అది కూడా వేసుకోవాలి. ఇందాక మనము మెంతులు ఆవాలని మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాము, దీన్ని కూడా వేసుకుని చేత్తో మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తనుప్పు ఇక్కడ 1 కప్ వేసుకోవాలి, కానీ నేను ఇక్కడ 3/4 కప్పే వాడుతున్నాను. 1/2 కప్పు లాస్ట్కి టేస్ట్ చూసుకుని వేసుకుంటాను. ఒక్కొక్కసారి ఉప్పులో ఉప్పు ఎక్కువ ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి. పచ్చికారం 2 కప్పులు వేసుకోవాలి. నిమ్మకాయ రసం 1 కప్పు. మీడియం సైజు నిమ్మకాయలు 8 నుంచి 10 వరకు నిమ్మకాయలు పడతాయి. చేత్తో ఇప్పుడు ఉప్పు, కారం, నిమ్మకాయ రసం బాగా ముక్కలకి పట్టించాలి. ఫైనల్ టచ్ చల్లారిన తిరగమోతని ఈ వెజిటేబుల్ పికల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేత్తో తిరగమోతని బాగా కలుపుకొని మూత పెట్టుకొని రాత్రంతా అట్టి పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూడంగానే ఆయిల్ అంతా బయటకు వచ్చి చక్కగా ఉప్పు కారం అంతా ముక్కలకి
పట్టింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. కారం పులుపు అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది, కానీ ఉప్పు అనేది కొంచెం పడుతుంది. మనము 1/2 కప్పు ఉప్పు అనేది పక్కకు పెట్టాము, అది కూడా దీంట్లో వేసి కలిపేస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది. యమీ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2-3 months వరకు చక్కగా నిలువ ఉంటుంది. I hope you like this video. See you in the next video. Until then, bye-bye.